హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈవినింగ్ టీ టైమ్ ఆర్ కాఫీ టైమ్ స్నాక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా సూపర్గా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటి, దాని పేరేంటి అనేది చెప్తారండి. Please like, share and subscribe to Nike's Kitchen for more videos. స్పైసీ డైమండ్ బిస్కెట్స్కి ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1/2 కప్ ఏమో బియ్య పిండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, కొద్దిగా తగినంత ఉప్పు అండ్ కసూరి మేతి, కొద్దిగా అజ్వైన్ అంటే వాము కొద్దిగా నలిపి వేసుకోండి, అలాగే కొద్దిగా కారం. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సైడ్ లోపల స్పేస్ ఇచ్చుకొని వేడి వేడి నెయ్యి పోస్తున్నాను. మీరు డాల్డా, నెయ్యి లేదా ఆయిల్ ఈ మూడిట్లో ఏదన్నా వాడుకోవచ్చు, లేదా వెన్న. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాక మనము చేత్తో కొద్దిగా పిండినంతా దగ్గర చేసుకుంటూ బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది. ఇలా గట్టిగా ఫామ్ అయింది అంటే అది పర్ఫెక్ట్ అని అర్థం. ఇప్పుడు నేను తీసుకున్న కప్పుకి 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని కొద్ది వాటర్ పోసుకుంటూ పిండిని అనేది మన చపాతీ డౌ లాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా మధ్యస్థంగా కలుపుకోండి. సో అలా మంచిగా మనం ఒత్తుకుంటూ బాగా నీట్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక 10 to 15 మినిట్స్ అనేది మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. మూత ఓపెన్ చేసాక కూడా నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని బాగా నీట్ చేసేసుకొని టక్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా మైదా ఆర్ బియ్య పిండి ఆర్ గోధుమ పిండి ఏదైనా వాటితో అది పౌడర్ వేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మరీ పలచగా కాదు, మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా చేసుకోవాలి. సో అలా సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని అవి మళ్ళీ మనం వాడుకోవచ్చండి. బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ద్వారా డైమండ్ కానీ ట్రయాంగిల్ కానీ ఏ షేప్లో అన్నా చేసుకోవచ్చు. ముందు మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత అలా సైడ్కి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు చూపించిన విధంగా చేయండి. మీరు అలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తా చూడండి. ఇలా మధ్యలో మనకి ఇలా డైమండ్ షేప్ అనేది వస్తుంది. సైజు షేప్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు. నేను ఒకటేమో డైమండ్ చేశాను, ఒకటేమో స్ట్రైట్ కట్ చేసేసుకున్నాను. ఇలా ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది నాకు చేసుకున్నాను. తర్వాత నేను ఆలివ్ ఆయిల్ అనేది వాడుతున్నాను. ఇది చాలా లైట్గా ఉంటుంది, బాగుంటుందండి. సో నేను వంటలోకి ఈ ఆయిల్ వాడుతున్నాను ఇప్పుడు. తర్వాత ఇది మనం వేసాం కదా, మనం పిండివి అతుక్కున్నాయని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో అవి వేసేస్తే ఆయిల్ వేగగానే విడివిడిగా బాగా వచ్చేస్తాయి. సో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడే మంచిగా పొంగుతాయి, బాగా వస్తాయి. సో నాకు క్రిస్పీ కర్రీ లీవ్స్ అనేది చాలా ఇష్టం కాబట్టి నేను అలా వేసుకున్నా. మీకు కావలిస్తే పైన చట్పట్లా కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్స్ వేసుకొని తినేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.